Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC exam 2026 30-day crash course series. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం డే 19లో ఉన్నాము. డే 19లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మన ఇండియాలో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిపైన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. అన్ని సైట్స్ని మనం కవర్ చేస్తాము, బోత్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్ సైట్స్ని. అండ్ ఆల్సో కల్చరల్ సిటీస్ నెట్వర్క్ని అండ్ టెంటేటివ్ లిస్ట్లో ఏవేవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఆ సైట్స్, వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ సైట్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ లెక్చర్లో. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ చేస్తూ, షేర్ చేస్తూ అండ్ లైక్స్ చేసి హైప్స్ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ మోటివేటింగ్ మీ. అండ్ ఇలాంటి మంచి లెక్చర్స్ కూడా మన సిరీస్లో ఇంకా రాబోతున్నాయి. ఆల్రెడీ చేసేసున్న లెక్చర్స్ని నేను ప్లేలిస్ట్ని కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఎవరికైతే తెలీదో, కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఆ ప్లేలిస్ట్ని చూసి ప్రీవియస్ లెక్చర్స్ కూడా మీరు చదువుకోవచ్చు. సో లెట్స్ బిగిన్. యాక్చువల్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేది 1972లో వచ్చింది. 1972లో వస్తే మన ఇండియా 1977లో దీన్ని యాక్సెప్ట్ చేసిందనమాట. అంటే 1977 నుంచి మన ఇండియాలో ఉన్న మాన్యుమెంట్స్, సైట్స్, న్యాచురల్ ప్లేసెస్, కల్చరల్ సైట్స్, కల్చరల్ మాన్యుమెంట్స్ ఇవంతా కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్లోకి వెళ్ళి ప్రొటెక్ట్ చేయబడతాయి అన్నమాట. సో అలాగ 1977లో మనం సైన్ చేస్తే అగ్రిమెంట్, 1983లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక 3 to 4 కల్చరల్ సైట్స్ అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో యాడ్ అయ్యిందనమాట ఇండియా నుంచి. సో అది ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పే నంబర్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతానికి 44 న్యాచురల్ హెరిటేజ్ సైట్స్గా ఉన్నాయి మన ఇండియా నుంచి. దాంట్లో 36 ఏమో కల్చరల్, 7 ఏమో న్యాచురల్ సైట్స్ అండ్ ఒక్కటి వచ్చి మిక్స్డ్ అనమాట. మిక్స్డ్ సైట్ అంటే బోత్ కల్చరల్ అండ్ న్యాచురల్ వన్. సో ఆ మిక్స్డ్ సైట్ పైన కూడా ఎంసీక్యూ ఉంది. అన్నిటినీ 44ని నేను కవర్ చేసేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ప్రొసీడ్ టు ద లెక్చర్. జాగ్రత్తగా చూడండి ప్రతి క్వశ్చన్, అన్నీ కూడా ఇంపార్టెంటే. ఈ 44 సైట్స్ కూడా ఇంపార్టెంటే. రీసెంట్గా 2025లో యాడ్ చేశారు ఒక సైట్ కాదు, గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ని. అది కూడా నేను లెక్చర్ వెళ్ళే కొద్దీ మీకు చెప్తాను. అక్కడ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ వాజ్ ద ఫస్ట్ సైట్ ఇన్ ఇండియా టు బీ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ 1983? నేను చెప్పాను కదా, 1983లో ఫర్ ద ఫస్ట్ టైం మన కొన్ని సైట్స్ యునెస్కోలో లిస్ట్ అయ్యాయి అనమాట, వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే అజంతా కేవ్స్. అజంతా కేవ్స్తో పాటు ఎల్లోరా కేవ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, తాజ్ మహల్, ఆ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? 1983లోనే ఇది కూడా యాడ్ అయ్యింది. ఎక్కడుంది తాజ్ మహల్? అందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్, విచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై కుతుబుద్దీన్ ఐబక్? కుతుబుద్దీన్ ఐబక్ బిల్డ్ చేసిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఢిల్లీలో ఉండేది ఏది అంటే కుతుబ్ మినార్. నెక్స్ట్, ద సన్ టెంపుల్ ఎట్ కొనార్క్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. కొనార్క్ టెంపుల్ ఒడిస్సాలో ఉంది. సో ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అది? కొనార్క్ టెంపుల్ నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్, విచ్ నేషనల్ పార్క్ ఇన్ అస్సాం ఈజ్ ఎ యునెస్కో న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ నోన్ ఫర్ ద వన్ హార్న్డ్ రైనోసెరస్? వన్ హార్న్డ్ రైనోసెరస్కి ఫేమస్గా అయిన అస్సాంలోని ఒక న్యాచురల్ హెరిటేజ్ సైట్గా ఉంది. అది ఏంటి అంటే కాజీరంగా నేషనల్ పార్క్. కాజీరంగా నేషనల్ పార్క్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉంది. ద గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ హంపీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? మనకందరికీ తెలుసు, హంపీలో ఉండే మాన్యుమెంట్స్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలోని హంపీలో. విచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద చోళా డైనస్టీ టెంపుల్స్? చోళా డైనస్టీ టెంపుల్స్కి సంబంధించిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏది అంటే గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్. మహాబలిపురంలో ఉన్నవి పల్లవాస్ల టైంలో కట్టినది, సో అది కాదు. నెక్స్ట్, బృహదీశ్వర టెంపుల్ హంపీలో ఉండేది విజయనగర సామ్రాజ్యంలో కట్టినది, సో చోళులకి సంబంధించింది కాదు. అండ్ మీనాక్షి టెంపుల్ కూడా పాండ్యాస్ కట్టింది, సో చోళులకి సంబంధించింది కాదు. సో చోళా డైనస్టీకి సంబంధించిన ఒకే ఒక ఆప్షన్ గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్.
నెక్స్ట్ ద వెస్టర్న్ ఘాట్స్ వర్ డిక్లేర్డ్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండర్ విచ్ కేటగిరీ? వెస్టర్న్ ఘాట్స్ని ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో 2 కేటగిరీస్ అని చెప్పాను కదా, ఒకటి కల్చరల్, ఇంకోటి న్యాచురల్, ఇంకోటి మిక్స్డ్ అనమాట. మిక్స్డ్ ఉండొచ్చు అంటే కల్చరల్ ప్లస్ న్యాచురల్. సో న్యాచురల్గానే ఉంటాయి కదా ఘాట్స్ కానీ, హిల్స్, మౌంటైన్స్, ఇవంతా న్యాచురల్. ఆ హిల్స్, మౌంటైన్స్ పైన కన్స్ట్రక్ట్ చేసే రైల్వేస్ ఆర్టిఫిషియల్ అవుతుంది, అప్పుడు కల్చరల్ కింద వస్తుంది. సో న్యాచురల్ కేటగిరీలో అది ఎన్నికైంది. విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ లిస్టెడ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ? ఈ 4గిట్లో ఏ సిటీకి కూడా వరల్డ్ హెరిటేజ్ సిటీ, కల్చరల్ సిటీ అని వచ్చింది అంటే జైపూర్కి అనమాట. జైపూర్ పింక్ సిటీ అంటాం కదా రాజస్థాన్లో, అది వెరీ ఫేమస్ ఫర్ ఫోర్ట్స్. ద రాణి కీ వావ్, క్వీన్స్ స్టెప్ వెల్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఉంది రాణి కీ వావ్ అంటే క్వీన్స్ స్టెప్ వెల్ అంట. అది దాన్ని అలా అంటారు. ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉంది. ఇది ఇంపార్టెంట్, రాణి కీ వావ్. విచ్ ఇండియన్ సైట్ ఇస్ కేటగరైజ్డ్ యాజ్ అ మిక్స్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? నేను చెప్పాను కదా 44లో ఒక్కటి మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అని. అదేంటంటే కాంచన్జోంగా నేషనల్ పార్క్ ఇన్ సిక్కిం. కాంచన్జోంగా నేషనల్ పార్క్ బోత్ న్యాచురల్ అండ్ కల్చరల్ అనమాట. సో దాట్ ఈస్ వై ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ది ఎలిఫెంటా కేవ్స్, a UNESCO site, are located near which city? ఎలిఫెంటా కేవ్స్ ఏ సిటీకి దగ్గరలో ఉందంటే ముంబైకి దగ్గరలో ఉంది, మహారాష్ట్రలో ఉంది ఎలిఫెంటా కేవ్స్. విచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇస్ ఫేమస్ ఫర్ రాక్ కట్ ఆర్కిటెక్చర్? ఈ 4గిట్లో రాక్ కట్ ఆర్కిటెక్చర్తో గుర్తింపబడిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి అంటే ఇవన్నీ కూడా అనమాట. ఎలిఫెంటా కేవ్స్, అజంతా, ఎల్లోరా కేవ్స్, ఇవంతా కూడా రాక్ కట్ ఆర్కిటెక్చర్, ఆల్సో ఇన్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇవంతా. నెక్స్ట్ సుందర్బన్స్ నేషనల్ పార్క్, ఆ యునెస్కో న్యాచురల్ సైట్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఉంది సుందర్బన్స్? సుందర్బన్స్ వచ్చి సుందరీ ట్రీస్కి ఫేమస్ కదా. సుందరీ ట్రీస్ అంటే ఏంటి? మ్యాన్గ్రూవ్స్. ఆ ట్రీస్కి అంతా కూడా సుందర్బన్ అడవులు. ఈ మ్యాన్గ్రూవ్స్లోనే గ్రేట్ బెంగాల్ టైగర్ ఉంటుందన్నమాట. ఆ హ్యాబిటాట్లో వన్ ఆఫ్ ద లివింగ్ యానిమల్స్ ఇది. సో ఎక్కడున్నాయి సుందర్బన్స్ నేషనల్ పార్క్? వెస్ట్ బెంగాల్లో ఉంది. మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ అట్ బోధ్ గయా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రిలీజియన్? ఏ రిలీజియన్కి సంబంధించింది మహాబోధి టెంపుల్ అంటే? బుద్ధిజంకి. మనందరికీ తెలుసు బుద్ధిజం. బోధ్ గయా ఎక్కడుంది? బీహార్లో ఉంది, బీహార్. ద రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇస్ లొకేటెడ్ ఇన్? ఎక్కడుంది రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్? ఢిల్లీలో ఉంది. ధోలావీరా యాడెడ్ టు ద యునెస్కో లిస్ట్ ఇన్ 2021 బిలాంగ్స్ టు విచ్ ఏన్షియంట్ సివిలైజేషన్? ధోలావీరా ఏ ఏన్షియంట్ సివిలైజేషన్కి బిలాంగ్ అయ్యింది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. విచ్ యునెస్కో సైట్ ఇన్ మధ్యప్రదేశ్ ఈజ్ నోన్ ఫర్ ప్రీ హిస్టారిక్ రాక్ షెల్టర్స్? ఈవెన్ హిస్టరిక్ ముందు అంటే ప్రీ హిస్టారిక్ రాక్ షెల్టర్స్, ఆది మానవుడు తన కోసం తను కట్టుకున్న రాక్ షెల్టర్స్ మధ్యప్రదేశ్లో ఉంది కదా, అవి ఏంటి యునెస్కోలో లిస్ట్ అయింది ఏంటి అంటే భింబేట్కా రాక్ షెల్టర్స్. భింబేట్కా రాక్ షెల్టర్స్ వచ్చి పేలియోలిథిక్ ఏజ్కి సంబంధించింది, అంత పురాతనమైనది ఇది. నెక్స్ట్ ద చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా వర్ బిల్ట్ మెయిన్లీ డ్యూరింగ్ విచ్ కొలోనియల్ రూల్? చర్చెస్, కాన్వెంట్స్ ఉంటాయి కదా గోవాలో, ఏ కొలోనియల్ రూల్లో ఇవి కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి అంటే పోర్చుగీస్ టైంలో ఇవి కన్స్ట్రక్ట్ చేయబడ్డాయి. అవి కూడా యునెస్కో సైట్స్లో ఉందన్నమాట. శాంతినికేతన్ included in the UNESCO World Heritage List in 2023 was founded by శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఎవరు ఫౌండ్ చేశారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉంది. విచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇంట్రికేట్ టెంపుల్ స్కల్ప్చర్స్ డెపిక్టింగ్ వేరియస్ థీమ్స్? ఇన్ ఉత్తరప్రదేశ్ కాదు, ఖజురాహో ఇన్ మధ్యప్రదేశ్. ఇక్కడ ఉత్తరప్రదేశ్ కాదు, మధ్యప్రదేశ్. ఏవి అంటే ఖజురాహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్. నెక్స్ట్ ద బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ అట్ సాంచి ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సాంచి స్తూపాలు ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. అవి బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ కదా. సో దీని ముందు లెక్చర్లో నేను టెంపుల్ ఆర్కిటెక్చర్ పైన డిస్కస్ చేశాను. టెంపుల్ ఆర్కిటెక్చర్, బుద్ధిస్ట్ స్తూపాస్ యొక్క ఆర్కిటెక్చర్, నెక్స్ట్ మాన్యుమెంట్స్, ఫోర్ట్స్, ఇవంతా కూడా డిస్కస్ చేశాను. దీని జస్ట్ బిఫోర్ లెక్చరే అనమాట. అది చూడని వాళ్ళు నేను కమెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. అక్కడ మీకు ఇంకా డీటెయిల్డ్గా ఈ టెంపుల్కి సంబంధించిన, స్తూపాలకు సంబంధించిన వేరియస్ ఫీచర్స్ అక్కడ క్లియర్గా డిస్కస్ చేశాను, మీకు అర్థమవుతుంది. So please watch it there if you want to.
నెక్స్ట్ చంపనీర్ పావగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఉంది చంపనీర్ పావగఢ్ ఆర్కియలాజికల్ పార్క్ అంటే గుజరాత్లో ఉంది. ద మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్, ఈ నాలుగిట్లో ఒక్కటి తప్పిస్తే మిగిలిన మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా అని కూడా యునెస్కో సైట్స్లో చేర్చున్నారనమాట, కల్చరల్ సైట్స్లో. సో ఈ నాలుగిట్లో ఒక్కటి మాత్రం లేదు. అది లేనిది ఏంటి అంటే కొంకణ్ రైల్వే. ఈ కొంకణ్ రైల్వే తప్పిస్తే మిగిలిన ఉన్నాయి కదా, ఇవి ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. డార్జిలింగ్, నీలగిరి అండ్ కల్కా షిమ్లా రైల్వే. ఈ మూడు రైల్వేస్ని కూడా మన మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ఎక్కడుంది తెలుసు, వెస్ట్ బెంగాల్లో ఉంది. నీలగిరి మౌంటైన్ రైల్వే ఎక్కడుంది, తమిళనాడులో ఉంది. నెక్స్ట్ ద కల్కా షిమ్లా రైల్వే కనెక్ట్స్ హర్యానా టు విచ్ స్టేట్ అంటే హిమాచల్ ప్రదేశ్ని కనెక్ట్ చేస్తుంది. కల్కా షిమ్లా హర్యానా నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు. ద గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఎట్ పట్టడకల్ కూడా యునెస్కో సైటే. సో అది ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది. ద రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబేట్కా ప్రైమరీలీ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్కి సంబంధించినవి. కేల్దియో నేషనల్ పార్క్ యునెస్కో న్యాచురల్ సైట్ ఇస్ లొకేటెడ్ ఇన్. కేల్దియో నేషనల్ పార్క్ ఏంటి, అదొక నేషనల్ పార్క్, ఎక్కడుంది అంటే రాజస్థాన్లో ఉంది, ఆప్షన్ బి. నెక్స్ట్ నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా ఈజ్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. కాకతీయ రుద్రేశ్వర రామప్ప టెంపుల్ రీసెంట్గానే 2021లో యాడ్ అయింది కదా రామప్ప టెంపుల్. ఓన్లీ టెంపుల్ టు హ్యావ్ ఇట్స్ నేమ్ ఆఫ్టర్ ఇట్స్ ఆర్కిటెక్ట్ అనమాట. ఆ మనిషి పైన, ఆ పేరు పైనే దీన్ని నిర్మించిన ఆయన పేరు పైనే ఈ టెంపుల్ వచ్చింది, రామప్ప టెంపుల్ అని. సో అక్కడ ఉన్న డిటి కాకతీయ రుద్రేశ్వర. సో దట్ ఈస్ రామప్ప టెంపుల్. ఎక్కడుంది మనకు తెలుసు, తెలంగాణలో ఉంది. నెక్స్ట్ ద హిస్టారిక్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్ బికేమ్ ఇండియాస్ ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ ఇన్ విచ్ ఇయర్ అంటే 2017లో ఫస్ట్ ఒక సిటీని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. అదేంటి అంటే అహ్మదాబాద్. అహ్మదాబాద్ ఎక్కడుంది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. 2017లో ఇది రికగ్నైజ్ చేయబడింది. ది ఆర్కిటెక్చరల్ వర్క్ ఆఫ్ లే కార్బుజియర్ క్యాపిటల్ కాంప్లెక్స్ ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్. ఎక్కడుంది, చండీగఢ్లో ఉంది. ద విక్టోరియన్ గాథిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సాంబుల్స్ ఆఫ్ ముంబై రిప్రజెంట్ ఆర్కిటెక్చర్ ఫ్రమ్ విచ్ పీరియడ్? ఈ ఆన్సంబుల్స్ వచ్చి ముంబైలో ఉంది. ఏ పీరియడ్ యొక్క ఆర్కిటెక్చర్ రిప్రజెంట్ చేస్తుంది అంటే మన బ్రిటిష్ కాలంలో ఉన్న ఆర్కిటెక్చర్ అనమాట. బ్రిటిష్ కాలాన్ని మనం కొలోనియల్ పీరియడ్ అంటాం. సో ద హిస్టారిక్ సిటీ ఆఫ్ జైపూర్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ విచ్ కేటగిరీ? ఏ కేటగిరీలో హిస్టారిక్ సిటీ ఆఫ్ జైపూర్ని ఇంక్లూడ్ చేశారు అంటే కల్చరల్ కేటగిరీలో. అంతే కదా, సిటీని మనం నిర్మిస్తాం, అది న్యాచురల్ అవ్వదు కదా, మనిషి కట్టించాడు, అదొక కల్చరల్ సిటీగా దాన్ని డెవలప్ చేశాడు అంటే అది కల్చరల్ కేటగిరీ కింద వస్తుంది. ధోలావీరా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్? ధోలావీరా గుజరాత్లో ఉంది. ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అంటే కచ్ జిల్లాలో. ఇది ఖతియావాడ్, ఇది కచ్, ఇలా ఉంటుంది కదా మన ఇండియా మ్యాప్లో, ఇది కచ్ అనమాట, కచ్ రీజియన్. శాంతినికేతన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, కోల్కతాలో. సేక్రెడ్ ఆన్సంబుల్స్ ఆఫ్ ది హోయసాలాస్ 2023 ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఈ హోయసాల యొక్క పవిత్రమైన వాళ్ళకు సంబంధించిన విశేషాలు ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉంది. హోయసాల టెంపుల్స్ ఇంక్లూడ్ బేలూర్, హలెబిడు అండ్ విచ్ అదర్ సైట్ అంటే సోమనాథ్పూర్. బేలూరులో, హలెబిడులో, సోమనాథ్పూర్లో హోయసాల టెంపుల్స్ ఉంది. ఇవన్నీ కూడా యునెస్కోలో రిజిస్టర్ అయి ఉన్నాయన్నమాట. ద మొయిదామ్స్ బరియల్ మౌండ్స్ ఆఫ్ ది అహోమ్ డైనస్టీ 2024లో రీసెంట్గా ఈ మొయిదామ్స్ని మెన్షన్ చేశారు మన యునెస్కో సైట్స్లో. అది ఎక్కడుంది అంటే అస్సాంలో ఉంది. వీళ్ళది అహోమ్ డైనస్టీ వాళ్ళది బరియల్ మౌండ్స్ అనమాట. అంటే వాళ్ళు చనిపోయాక మనం సమాధులు ఎలా కడతాము అలా వీళ్ళు ఒక మౌండ్స్ లాంటివి, మౌండ్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట, ఇలాగా హాఫ్ స్పెరికల్ షేప్లో ఇలా మౌంట్స్ అంటారు. ఇలా చిన్న చిన్న వేరియస్ సైజెస్ మౌంట్స్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా
లిస్ట్లో చేర్చారు. దాన్ని మోయిదామ్స్ అంటారు. ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది రావచ్చు ఎగ్జామ్లో. నెక్స్ట్, ద చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా వర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ విచ్ ఇయర్? చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవాని యునెస్కో సైట్స్లో చేర్చారు కదా, ఏ ఇయర్లో అంటే 1986లో. ద ఖాజీరంగా నేషనల్ పార్క్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ యాజ్ అ యునెస్కో సైట్ ఇన్ విచ్ ఇయర్? 1985లో. నెక్స్ట్, ద సుందర్బన్స్ వర్ డిక్లేర్డ్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సుందర్బన్స్ని ఏ ఇయర్లో డిక్లేర్ చేశారంటే 1987లో. మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అస్సాంలో, వెరీ ఫేమస్. ద మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఎట్ బోధ్గయా వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ విచ్ ఇయర్ అంటే 2002లోనే ఇన్స్క్రైబ్ అయ్యింది మహాబోధి టెంపుల్ ఇన్ బోధ్గయా. నెక్స్ట్, అక్కడ మహాబోధి ట్రీ ఉంది కదా, ఎందుకు అది చాలా సిగ్నిఫికెంట్ ప్లేస్ అంటే మహాబోధి ట్రీ కిందే గౌతమ బుద్ధునికి ఎన్లైటన్మెంట్ అయిందనమాట. సో అందుకని ఆ ట్రీ ఇప్పటికి కూడా ఉంది. ఆ ట్రీ కింద, ఐ మీన్ దిస్ ఈజ్ ద స్టోరీ నేను వినింది. ఒకవేళ ఇది కాదు ఇంకేదైనా మహాబోధికి సిగ్నిఫికెన్స్ ఉంది అంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో అక్కడ మహాబోధి ట్రీ ఉంది అని నేను వినిన థింగ్ అనమాట. సో లాస్ట్ క్వశ్చన్ ఇది. రీసెంట్గా 2025లో యాడ్ అయిన ల్యాండ్స్కేప్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్. అది ఏంటి అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా అని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చారనమాట. ఇది ఏంటి అంటే దీనికి స్పెషల్ 11 మరాఠా ఫోర్ట్స్, మహారాష్ట్రలో ఉన్న మరాఠా ఫోర్ట్స్ అండ్ 1 ఫోర్ట్ ఇన్ తమిళనాడు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం మహారాష్ట్ర ఎక్కడ, తమిళనాడు ఎక్కడ. సో తమిళనాడు ఇది కూడా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ కింద రికగ్నైజ్ చేశారనమాట ఈ ఫోర్ట్ని. సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆప్షన్ బి, ఇట్ కంప్రైజెస్ 11 ఫోర్ట్స్ ఇన్ మహారాష్ట్ర అండ్ 1 ఫోర్ట్ ఇన్ తమిళనాడు. సో అది. నెక్స్ట్, యునెస్కో ఇండియన్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే టాంజిబుల్ వన్. టాంజిబుల్, ఇంటాంజిబుల్ అంటే ఏంటి? మీ అందరిలో చాలామందికి తెలిసింది. టాంజిబుల్ అంటే ఏంటి? ఏదైతే మనం చూసి తాకగలుగుతామో దాన్ని టాంజిబుల్ అంటారు. అదే ఇంటాంజిబుల్ అంటే జస్ట్ మనం ఫీల్ అవ్వగలుగుతాం, దాన్ని డైరెక్ట్గా చూడలేము, తాకలేము కూడా అనమాట, దాన్ని ఇంటాంజిబుల్ అంటారు. సో ఇప్పుడు మనం ఇంటాంజిబుల్ కల్చరల్ సైట్స్ని చూద్దాం. సైట్స్ కాదు, కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఉన్న ట్రెడిషన్స్ని జనరేషన్ త్రూ అవుట్ దాన్ని ఒక కల్చర్ లాగా తీసుకొని వస్తూ ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ కానీ, మ్యూజిక్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం కానీ దాన్ని చూడలేము కదా. ఇప్పుడు గాలిని ఎలా మనం చూడలేమో కానీ గాలి లేకుండా మనం బ్రతకలేము, మనం గాలి పీల్చుకుంటూనే బ్రతకాలి. సో అలాగా కొన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం కానీ డైరెక్ట్గా చూడలేమన్నమాట. అలాంటి వాటిని ఇంటాంజిబుల్ అంటారు. సో ఫస్ట్ చూడండి, విచ్ ఇండియన్ డాన్స్ డ్రామా ట్రెడిషన్ ఫ్రమ్ కేరళ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. కేరళ నుంచి ఒక డాన్స్ ప్లస్ డ్రామా కలిగిన ఒక ట్రెడిషన్ని యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చారు. అది ఏంటి అంటే కథాకళిని చేర్చారు. నెక్స్ట్, కుడియాట్టం రికగ్నైజ్డ్ బై యునెస్కో ఈజ్ అ క్లాసికల్ సాంస్క్రిట్ థియేటర్. ఇది ఇంపార్టెంట్. సాంస్క్రిట్ థియేటర్ అనమాట, అంటే మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది, వాళ్ళు మాట్లాడే డైలాగ్స్ కానీ అవంతా కూడా. సో దాన్ని రికగ్నైజ్ చేశారు. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే కేరళకి. నెక్స్ట్, రమ్మన్ ఫెస్టివల్ inscribed on UNESCO's intangible cultural heritage list is celebrated in which state అంటే ఉత్తరాఖండ్లో. రమ్మన్ ఫెస్టివల్ ఉత్తరాఖండ్లో సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్, ద చౌ డాన్స్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ యునెస్కో లిస్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్స్? ఏ స్టేట్కి అసోసియేట్ అయింది అంటే ఒడిస్సా, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. నేను ఆల్రెడీ డాన్స్ ఫామ్స్ పైన క్లాసికల్ అండ్ ఫోక్ అండ్ ట్రైబల్ సపరేట్ వీడియోస్ చేశాను. క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఒక వీడియోలో, ఫోక్ అండ్ ట్రైబల్ ఒక వీడియోలో. అది మన ప్లేలిస్ట్లో ఉంటుంది, 30 Day క్రాష్ కోర్స్ సిరీస్ ప్లేలిస్ట్లో. మీరు అక్కడ చూసి నేర్చుకోండి. ఒకవేళ చూడని వాళ్ళు ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి చూడాలనుకుంటే. ముదియెట్టు రిచువల్ థియేటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్ అంటే కేరళ.
నెక్స్ట్ ద బుద్ధిస్ట్ చాంటింగ్ ఆఫ్ లద్దాఖ్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ. పేరులోనే ఉంది కదా, లద్దాఖ్కి సంబంధించిన బుద్ధిస్ట్ చాంటింగ్ కూడా ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఉందన్నమాట. సో ఆ బుద్ధిస్ట్ చాంటింగ్ ఏ ప్లేస్కి సంబంధించిన చాంటింగ్ది ఉంది అంటే లద్దాఖ్కి సంబంధించింది. సంకీర్తన రిచువల్ సింగింగ్ అండ్ డ్రమ్మింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్. సంకీర్తన ఇలా వైష్ణవిజంకి సంబంధించిన మోస్ట్లీ మణిపూర్కి చెందినవే ఉంటాయన్నమాట. మణిపూరి డాన్స్లో కూడా వైష్ణవిజం అంటే రాధాకృష్ణ సంబంధించిన యాక్ట్స్ ప్లే చేస్తారు, డాన్స్ ఫామ్స్ అలా ఉంటుందన్నమాట. సో సంకీర్తన ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు వైష్ణవిజం అనమాట. సో అది ఏ స్టేట్కి సంబంధించింది అంటే మణిపూర్కి. నెక్స్ట్ ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ ఆఫ్ యుటెన్సిల్ మేకింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా. ఏ రీజియన్కి సంబంధించిన బ్రాస్ అండ్ కాపర్ క్రాఫ్ట్ కూడా ఐసీహెచ్లో ఉంది అంటే తటేరాస్ ఆఫ్ జంధ్యాల గురు పంజాబ్కి సంబంధించింది. అక్కడ చాలా ఫేమస్ ఇవి. ఈ క్రాఫ్ట్ చాలా బాగుంటుంది చూడ్డానికి, అండ్ ప్యూర్ బ్రాస్ అండ్ కాపర్లు చేస్తారనమాట, చాలా బాగుంటుంది. అది పంజాబ్కి సంబంధించినది. నెక్స్ట్ యోగా వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ యునెస్కోస్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ విచ్ ఇయర్. యోగాని కూడా ఐసీహెచ్లో ఉంది. ఏ ఇయర్లో ఇన్స్క్రైబ్ చేశారు అంటే 2016. కుంభమేళా వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ యునెస్కోస్ ఐసీహెచ్ లిస్ట్. కుంభమేళాని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఏ ఇయర్లో? 2017లోనే. నెక్స్ట్ నవరోజ్ ఏంటి అంటే పార్సీస్ కమ్యూనిటీ ఉన్నారు కదా, పార్సీ రిలీజియన్ వాళ్ళ న్యూ ఇయర్ ఫెస్టివల్ అనమాట. ఇది నవరోజ్ అంటారు. మల్టిపుల్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో సెలబ్రేట్ చేస్తారు. విచ్ టైప్ ఆఫ్ హెరిటేజ్ అంటే ఇది ఒక ఫెస్టివల్, నేను చెప్పాను కదా వాళ్ళ న్యూ ఇయర్ ఇది. మనకి న్యూ ఇయర్ ఉగాది అట్లా పార్సీ కమ్యూనిటీకి నవరోజ్ అనేది వాళ్ళ న్యూ ఇయర్. ఈ పార్సీస్ ఎక్కువగా మహారాష్ట్ర, ముంబై ఆ ఏరియాలో వాళ్ళు ఎక్కువ కనిపిస్తారనమాట. కానీ మన కంట్రీలో వాళ్ళ ప్రపోర్షన్ తక్కువే. పార్సీస్, జైన్స్ వీళ్ళంతా తక్కువ రిప్రజెంటేషన్ ఉంటారు. నెక్స్ట్ దుర్గా పూజ ఇన్ కోల్కతా వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ యునెస్కోస్ ఐసీహెచ్ లిస్ట్ ఇన్ విచ్ ఇయర్? 2021లో దుర్గా పూజని ఇంక్లూడ్ చేశారు. నవరాత్రుల టైంలో దుర్గా పూజ చేస్తారు కదా కోల్కతాలో, చాలా ఫేమస్, చాలా కల్చరల్, తరతరాలుగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అమ్మవారికి. సో దాట్ ఈస్ దుర్గా పూజ విచ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ 2021. ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని నేను ఇయర్స్ కూడా చెప్తున్నా. గర్బా ఆఫ్ గుజరాత్, గర్బా డ్యాన్స్ ఉంది కదా నవరాత్రి టైంలో గుజరాత్లో ఆడతారు కదా గర్బా. సో యునెస్కోస్ ఐసీహెచ్లో ఉంది. ఏ ఇయర్లో ఇంక్లూడ్ అయింది? రీసెంట్గానే 2023లో. ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు బిలాంగ్స్ టు విచ్ స్టేట్? కలరిపయట్టు ఉంది కదా మార్షల్ ఆర్ట్, ఇప్పుడు మనం అది ఏమంటారు కుంగ్ఫు, తర్వాత కరాటే, ఇలాంటివి ఏంటి చైనీస్ వాళ్ళవి, మన దేశంది కాదు ఇవి కూడా మార్షల్ ఆర్ట్సే. అలాగా మన ఇండిజినస్, మన దేశం యొక్క ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు అనమాట. ఇది ఏంటి అంటే కేరళకు సంబంధించిన వెరీ ఫేమస్ మార్షల్ ఆర్ట్. సో అది. నెక్స్ట్ వేదిక్ చాంటింగ్ని కూడా యునెస్కో ఐసీహెచ్లో రికగ్నైజ్ అయ్యింది. మన వేదాలని చాంట్ చేయడం ఏ కేటగిరీలో అంటే ఓరల్ ట్రెడిషన్స్, అంతే కదా. వేదిక్ చాంటింగ్ అంతా కూడా జనరేషన్స్ టు జనరేషన్ ఇలాగ ఓరల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ గురువుల నుంచి శిష్యులకి, మళ్ళీ ఈ గురువు నుంచి శిష్యులకి, అలాగనమాట. నెక్స్ట్ రామ్లీలా, ద ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామాయణ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ యునెస్కో లిస్ట్ ఇన్ విచ్ ఇయర్? 2008లో లిస్ట్ చేశారు రామ్లీలాని. అంటే రామాయణంలో జరిగిన ఈవెంట్స్, రామాయణాన్ని ఒక పర్ఫార్మెన్స్ లాగా చేయడం రామ్లీలా. కల్బేలియా ఫోక్ సాంగ్స్ అండ్ డాన్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? కల్బేలియా ఫోక్ డాన్స్ ఏ స్టేట్కి సంబంధించింది? రాజస్థాన్ది. ఏంటిది కల్బేలియా అంటే? స్నేక్ డాన్స్. అదే వాళ్ళు స్నేక్స్ లాగా డ్రెస్సింగ్ చేసుకొని వాళ్ళు డాన్స్ చేస్తారనమాట. ఆ మూమెంట్స్ కూడా అలానే ఉంటాయి, పామ్లానే ఉంటాయి అన్నమాట. సో దాట్ ఈస్ కల్బేలియా ఫోక్ డాన్స్. నెక్స్ట్ సంకీర్తన ట్రెడిషనల్ ప్రైమరీలీ వర్షిప్స్ విచ్ డిటీ? నేను చెప్పాను కదా మణిపూర్లో సంకీర్తన ట్రెడిషన్ ఉంటుంది. వైష్ణవిజంకి సంబంధించింది. వైష్ణవిజం అంటేనే కృష్ణుడిని అండ్ విష్ణు ఈ ఫామ్స్ అనమాట. విష్ణువు యొక్క అవతారాల్ని ప్రైజ్ చేస్తూ ఉండేది వైష్ణవిజము. ఆ ట్రెడిషన్లో, సంకీర్తన ట్రెడిషన్లో ప్రైమరీ దేవుడు గాడ్ ఎవరు అంటే కృష్ణకు సంబంధించిన సంకీర్తనలు చేస్తూ ఐసీహెచ్లో అది రికగ్నిషన్ పొందింది.
నెక్స్ట్ ద ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ ఆలాపన ఇస్ ప్రైమరీలీ అల్పన ఇస్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? అల్పన ఏ స్టేట్కి సంబంధించింది అంటే వెస్ట్ బెంగాల్. Which Indian festival celebrated on river banks was recognized by UNESCO as intangible cultural heritage? ఈ నాలుగిట్లో కూడా ఏది రివర్ సైడ్లో మనం సెలబ్రేట్ చేస్తారు? ఏది? కుంభమేళానే కదా. కుంభమేళాలో అందరూ గ్యాదర్ అయ్యి నదీ స్నానం చేస్తారు. ఎందుకు నదీ స్నానం చేస్తారు? వాళ్ళ షట్చక్రాలు యాక్టివేట్ అవ్వడానికి. ఆ టైంలో కుంభమేళా టైంలో సర్టన్ ప్లానెటరీ అలైన్మెంట్ జరుగుతుందన్నమాట. ప్లానెట్స్ అంతా ఒక పర్టిక్యులర్ అలైన్మెంట్లో ఉంటుంది. సో ఆ టైంలో ఆ రేస్ అంతా కూడా ఆ నదుల పైన పడితే మనం ఆ నదీ స్నానం చేస్తే మన బాడీలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. సో స్పిరిచువల్ గ్రోత్కి, దైవ కృపకి, బ్లెస్సింగ్స్ కోసం ఇలా చేస్తారనమాట కుంభమేళా, దేవతల్ని ప్రైజ్ చేయడానికి అలాగా. సో అది నెక్స్ట్ మనం చూద్దాము. యునెస్కో క్రియేటివ్ సిటీస్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పర్టికులర్ సిటీకి గుర్తింపు ఇస్తారనమాట. ఎందుకు అంటే వాటి యొక్క ఫుడ్ గురించి కానీ, మ్యూజిక్ గురించి కానీ, అలాగా పర్టికులర్గా ఆ సిటీలోనే అది ఫేమస్గా ఉంటుంది. అది మనం చూద్దాం. ఆ సిటీస్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్. అలా 7-11 సిటీస్ ఉన్నాయి. మనం ఒక్కొక్కటిగా చూద్దాం. వారాణసి ఏంటి? కాశీ కదా. కాశీని వారాణసి అంటారు. ఎందుకు? వరుణ అండ్ అసి అనే రివర్స్ మధ్యలో కాశీ ఉంది కాబట్టి దానికి వారాణసి అనే పేరు వచ్చింది. ఈ రెండు నదుల మధ్యలో ఉందన్నమాట వారాణసి. was designated as a UNESCO creative city in which category? ఏ కేటగిరీలో వారాణసిని డెసిగ్నేట్ చేశారు అంటే మ్యూజిక్ కేటగిరీలో. మ్యూజిక్ ఏ ఇయర్లో డెసిగ్నేట్ చేశారు? 2015లో వారాణసిని. నెక్స్ట్ చెన్నై వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ యునెస్కో క్రియేటివ్ సిటీ అండర్ విచ్ కేటగిరీ? మ్యూజిక్లోనే. ఇప్పుడు మ్యూజిక్లో ఎన్ని వచ్చాయి? చెన్నై వచ్చింది, వారాణసి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. ఏ ఇయర్లో చెన్నైని ఇంక్లూడ్ చేశారు అంటే 2017లో. నెక్స్ట్ గ్యాస్ట్రానమీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ని క్రియేటివ్ సిటీ గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో సెలెక్ట్ చేశారంట. గ్యాస్ట్రానమీ అంటే ఏంటి అంటే ఫుడ్ సైన్స్ లాగా. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అని అంటారు కదా. హైదరాబాద్ బిర్యానీ అనేది దానికి ఒక మెథడ్ ఉంటుంది. పర్టికులర్ లక్నో బిర్యానీ, మద్రాస్ బిర్యానీకి డిఫరెంట్గా దీని మెథడ్ వేరే అనమాట. వీళ్ళు దమ్ చేసే విధానము అవంతా కూడా. సో స్పెసిఫిక్గా ఈ హైదరాబాద్కి ఆ స్పెషాలిటీ ఉంది. సో అలాగా ఏ సిటీకి అయితే స్పెషల్ డిషెస్ అక్కడి నుంచి వస్తాయో, కొంచెం ఫుడ్ సైన్స్కి సంబంధించినట్లు స్పెషల్ టెక్నిక్స్తో చేస్తారో వాటిని అలా గుర్తిస్తారనమాట. సో మన హైదరాబాద్ని గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో గుర్తించారు యునెస్కో క్రియేటివ్ సిటీగా. అక్కడ బిర్యానీ అండ్ ఇంకేదో కూడా ఉంటుంది కదా హైదరాబాద్లో స్పెషల్గా. సో వాటికన్నిటికీ ఆ డిషెస్కి సంబంధించి దానికి గుర్తింపు వచ్చింది. ఎప్పుడు అంటే 2019లో. సో ముంబై అంటే ఏం గుర్తొస్తుంది? ఫిలిమ్సే గుర్తొస్తాయి. ముంబై వాజ్ రికగ్నైజ్డ్ బై యునెస్కో యాజ్ అ క్రియేటివ్ సిటీ ఇన్ విచ్ కేటగిరీ అంటే ఫిల్మ్ కేటగిరీలో ముంబైకి వచ్చిందనమాట ఆ రికగ్నిషన్. ఏ ఇయర్లో ముంబైకి వచ్చింది? 2019లో. జైపూర్ is recognized as a UNESCO creative city in which category? జైపూర్ ఏ కేటగిరీలో వచ్చిందంటే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్. రాజస్థాన్లో ఫోక్ ఆర్ట్స్ చాలా బాగుంటుంది. సో క్రాఫ్ట్స్కి కూడా సంబంధించి జైపూర్కి అయితే రికగ్నిషన్ వచ్చింది. ఏ ఇయర్లో? 2015లోనే. శ్రీనగర్ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ అ యునెస్కో క్రియేటివ్ సిటీ ఇన్ విచ్ కేటగిరీ అంటే శ్రీనగర్ కూడా క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్. అక్కడ షాల్స్ ఉంటాయి కదా, పాష్మినా షాల్, ఆ పర్టికులర్ ఊల్తో చేస్తారు. అక్కడ షీప్స్ నుంచి ప్రొడ్యూస్ చేసిన ఊల్తో చేస్తారు. అది క్రాఫ్ట్స్ కింద. అండ్ ఫోక్ ఆర్ట్స్ కూడా శ్రీనగర్లో అక్కడ సంబంధించిన ఫోక్ ఆర్ట్స్ కూడా ఈ లిస్ట్లో ఉందన్నమాట. సో ఏ ఇయర్లో వచ్చింది? 2019లో. నెక్స్ట్ కోళికోడ్ని క్యాలికట్ అని కూడా అంటారు. క్యాలికట్ వాజ్ రికగ్నైజ్డ్ యునెస్కో క్రియేటివ్ సిటీ ఇన్ విచ్ కేటగిరీ అంటే లిటరేచర్లో మనకి కేరళ అంటేనే ఏం గుర్తు రావాలి? హైయెస్ట్ లిటరసీ ఉన్న స్టేట్ అని గుర్తు రావాలి కదా. హైయెస్ట్ లిటరసీ. సో లిటరేచర్ అలా గుర్తుపెట్టుకోండి. కోళికోడ్ ఎక్కడుంది? కేరళలో ఉంది. సో అలాగా ఇది లిటరేచర్కి సంబంధించిన సిటీగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ ఏ ఇయర్లో? చాలా రీసెంట్, దట్ ఈస్ 2023.
సో నేను ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చాను, కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. ఏది కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందో ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. చెన్నై ఫిల్మ్ అంట, చెన్నై ఫిల్మా కాదు, చెన్నై ఈజ్ ఫర్ మ్యూజిక్. ముంబై గ్యాస్ట్రానమీయా కాదు, ముంబై ఈజ్ ఫర్ ఫిల్మ్. హైదరాబాద్ గ్యాస్ట్రానమీ ఎస్. జైపూర్ మ్యూజికా నో, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. నెక్స్ట్, హౌ మెనీ ఇండియన్ సిటీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ టిల్ 2026 వరకు ఎన్ని సిటీస్ ఉన్నాయి? 7 ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా యాడ్ అవ్వచ్చు. సో మనం ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకునేద్దాం. చూడండి, 2015లో 2 సిటీస్, ఏది వారాణసి మ్యూజిక్కి, జైపూర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్కి. 2017లో ఒక్కటే, దట్ ఈస్ చెన్నై. 2019లో మళ్ళా 3, ఏవి? ముంబై ఫిల్మ్, హైదరాబాద్ గ్యాస్ట్రానమీ, శ్రీనగర్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. 2023 వాజ్ ద లేటెస్ట్ వన్, ఏది? కోళికోడ్ ఇన్ లిటరేచర్. నెక్స్ట్ 20 ఇంపార్టెంట్ యునెస్కో టెంటేటివ్ సైట్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 70+ సైట్స్ మన ఇండియా నుంచి టెంటేటివ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. టెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటి అంటే టెంపరీగా ఈ నేమ్స్ని ఆ లిస్ట్లో పెట్టడం. అంటే ఏంటి, ఫ్యూచర్లో ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా డిక్లేర్ చేయబడే పొటెన్షియల్ ఉన్న ఈ 70+ సైట్స్ అన్నమాట. ఆ 70+ సైట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత వద్దు, అవసరం కూడా లేదు. సో లేటెస్ట్గా 2025, 2026లో చేర్చబడిన సైట్స్ ఏవి, అవి మీరు జస్ట్ తెలిసి పెట్టుకోండి, గ్లాన్స్ చేసి పెట్టుకోండి చాలు, అంతే. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఆ 70 ఇవ్వకుండా దాంట్లో కూడా 20 మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఇస్తున్నాను. ఇదే మన లాస్ట్ టాపిక్ ఈ లెక్చర్కి. సో జాగ్రత్తగా చూసుకోండి. నార్మల్గా బిష్ణుపూర్ టెంపుల్స్ టెంటేటివ్ లిస్ట్లో ఉంది. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్. మజూలీ రివర్ ఐలాండ్ అస్సాంలో ఉంది. మజూలీ ఐలాండ్ మనందరికీ తెలుసు, బ్రహ్మపుత్ర రివర్ పైన ఉంది కదా, ఆ ఐలాండ్ని కూడా టెంటేటివ్ లిస్ట్లో ఉంచున్నారు. అండ్ సెల్యులార్ జైల్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో సెల్యులార్ జైల్ ఉంది కదా, మోస్ట్ క్రూయల్గానో ఏదో దానికి, అది అంత ఫేమస్. అది అంటే ఇంకా మామూలు మనలాంటి మెయిన్ స్ట్రీమ్ పీపుల్కి అందరికీ దూరంగా ఎక్కడో ఉంటుందన్నమాట ఆ సెల్యులార్ జైల్ అనేది. ఈవెన్ మన బ్రిటిష్ టైంలో మన వాళ్ళని, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ చేస్తున్న మన రెవల్యూషనరీస్ని అంతా కూడా ఇక్కడ ఈ జైల్లో వేసేసారు. పాపం చాలా నరకం చూపించారు. సో ఆ జైలు అనమాట, అంత ఫేమస్ ఈ జైలు. అదే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంది. నెక్స్ట్ శ్రీ హర్మిందర్ సాహిబ్. మనం గోల్డెన్ టెంపుల్ అంటాం కదా, దాని పేరు యాక్చువల్ నేమ్ ఏంటి అంటే శ్రీ హర్మిందర్ సాహిబ్. చాలా ఇంపార్టెంట్, క్వశ్చన్స్లో గోల్డెన్ టెంపుల్ అని ఇవ్వరు, హర్మిందర్ సాహిబ్ అంటారు. అదే గోల్డెన్ టెంపుల్ అనమాట. సో అది కూడా ఉంది టెంటేటివ్ లిస్ట్లో. అండ్ ఓర్చా మాన్యుమెంట్స్, ఓర్చా అనే ప్లేస్లో మధ్యప్రదేశ్లో ఉంది. సత్పుడా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. నామ్దఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్, వెరీ ఫేమస్. చౌసత్ యోగిని టెంపుల్ మన 64 యోగినిలు ఉన్నారు కదా, చౌసత్ అంటే 64. ఈ 64 యోగినిలు యొక్క ఏకైక టెంపుల్ అనమాట, మధ్యప్రదేశ్లో ఉంది. అది కూడా టెంటేటివ్ లిస్ట్లో ఉంది. ఎక్కడ ఉంది? మితావలిలో ఉంది. శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, శ్రీరంగం, మన శ్రీరంగం ఉంది కదా, శ్రీరంగం కూడా ఉంది. శ్రీరంగం తమిళనాడువా కేరళ కదా? శ్రీరంగం నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఇక్కడ తమిళనాడు. శ్రీరంగం ఈజ్ ఇన్ తమిళనాడు ఓన్లీ. కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్ ఈజ్ ఇన్ సిక్కిం. అది కూడా బయోస్ఫియర్ రిజర్వ్. కాంచన్జంగా నేషనల్ పార్క్ ఆల్రెడీ ఏంటది మిక్స్డ్ సైట్ కదా, మిక్స్డ్ సైట్ అని నేను చెప్పాను కదా. ఇప్పుడు కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్ని టెంటేటివ్ లిస్ట్లో ఉంచున్నారు, దాన్ని కూడా డిక్లేర్ చేయాలి అన్నట్లు. నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ వచ్చి వెస్ట్ బెంగాల్. శ్రీ జగన్నాథ్ టెంపుల్ పురి జగన్నాథ్ ఒడిస్సా. సన్ టెంపుల్ మొధేరాలో ఉన్న సన్ టెంపుల్, కొనార్క్ సన్ టెంపుల్ కూడా ఉంది టెంటేటివ్ లిస్ట్లో. ఇక్కడ ఇది మొధేరాలో ఉన్న సన్ టెంపుల్. మొధేరా ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. మాండు గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ మధ్యప్రదేశ్. కుంభల్గఢ్ ఫోర్ట్ రాజస్థాన్. గంగా ఘాట్స్ వారాణసి రివర్ ఫ్రంట్, మన కాశీలో ఉన్న ఘాట్స్, ఎన్నో ఘాట్స్ ఉన్నాయి కదా కాశీలో. సో దాంట్లో గంగా ఘాట్స్ అన్నీ కూడా టెంటేటివ్ లిస్ట్లో ఉందన్నమాట. ఎక్కడ? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఆఫ్ మేఘాలయ. ఇది చాలా ఫేమస్ అసలు. ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఆఫ్ మేఘాలయ అని కూడా టెంటేటివ్ లిస్ట్లో పెట్టున్నారు మేఘాలయలో. దీనికి ఒక పేరు ఉంది, ఒక నేమ్ ఉంది, నాకు గుర్తు రావడం లేదు. స్పెసిఫిక్ నేమ్ ఉంది లివింగ్ రూట్స్ ఆఫ్ బ్రిడ్జెస్కి వాళ్ళ లాంగ్వేజ్లో.
మీకు అది తెలిస్తే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నెక్స్ట్ తంజావూర్ మరాఠా ప్యాలెస్ తమిళనాడులో ఉంది. ఉనకోటి రాక్ కార్వింగ్స్ త్రిపురలో ఉంది. అండ్ రాణి కీ వావ్ ఎక్స్టెండెడ్ కల్చరల్ ల్యాండ్స్కేప్ ప్రపోజల్ కూడా ఉంది. అది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. సో మనం వీడియో ఎండ్ చేసే ముందు నేను మీకు ఒక్క హోంవర్క్ క్వశ్చన్ ఇస్తాను. నాకు మీరు ఏం చెప్పాలి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం 1983లో ఒక 2 కేవ్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపబడ్డాయి కదా, అవి ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో నేను ఫస్ట్లోనే ఎంసీక్యూ డిస్కస్ చేశాను. సో అన్నీ చూసిన వాళ్ళైతే వాళ్ళు ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతారు. సో అది ఏంటో, ఆ కేవ్స్ ఏంటి, 1983లో ఒక 3 to 4 సైట్స్ ఏమో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో గుర్తింపు పొందాయి కదా, అవన్నీ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. అండ్ ఆల్సో 2025 వాజ్ ద లేటెస్ట్ అడిషన్ కదా, 2025లో ఏవి యునెస్కో సైట్స్గా గుర్తింపబడ్డాయో అది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో అది మీకు హోంవర్క్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మీకు ఈ లెక్చర్ నచ్చినట్లయితే, మీకు క్విక్ రివిజన్ అయ్యింది అనిపిస్తే మీరు లైక్ చేయండి. అండ్ ఆల్సో కమెంట్స్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫెలో ఆస్పిరెంట్స్కి. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.